కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అలాగే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతూ నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పద్మనాభ గౌడ్ గారు. మరి ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నాం. అసలే ఎలక్షన్ సీజన్, ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. రైట్ నో ఇప్పుడు ఆయన ప్రచారంలోనే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ప్రజల రిసీవ్ ఎలా ఉంది అనేది కూడా. హలో సార్, ఇప్పుడు మీరు ప్రచారంలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఈ రిసీవ్ అంతా చూస్తుంటే? మీరు అసలే ప్రజల నేత, మాస్ అనేసి అంటూ ఉంటారు. బహుశా వాళ్ళకి ఆ నమ్మకం ఉండొచ్చు, మాస్ లీడర్ అని చెప్పి. అది వాస్తవం కూడా కావచ్చు. వాళ్ళ దాన్ని నేను కాదంట. లాస్ట్ మంత్ 16th నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టాం. అంటే దాదాపు 1 month అయిపోయింది అనుకుంటా. బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి ఇవన్నీ మా ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయినాయి. ఈ ప్రాంత ప్రజానికానికి నేనేదో కొత్త ఫేసు, పద్మారావు అంటే ఎవరు అనే దీంట్లో ఖచ్చితంగా కొన్ని వేల మంది పేర్లు పెట్టి పిలుస్తా నేను. మా కేటగిరీ కాకుండా మిగతా రిమైనింగ్ మా ఓటర్స్ కూడా, వాళ్ళు కూడా పద్యాన్ని అంటారు, పద్మారావు అంటారు. వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అని చెప్పి మా ఓటర్స్ కూడా ఫీలింగ్ ఉండదు. అంటే కోఆర్డినేషన్ అంత మంచిగా ఉంటుంది మాకు వాళ్ళకు. కాబట్టి అటువంటి ఫీలింగ్స్ ఏం లేదు. ఎన్నికల క్యాంపెయినింగ్ మొదలుపెట్టాం, బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ జనరల్గా అంటే మా సర్వీస్లో నాకు 37 సంవత్సరాల సర్వీసు, అంటే బ్యాలెట్లో వచ్చు. ఓటు అప్పీల్ చేస్తుంటే వాళ్ళు ఏమంటారు, సరే మంచిది అంటారు, లోపలికి వెళ్ళిపోతారు. ఈసారి విచిత్రమైన పరిస్థితి. సపోజ్ మిమ్మల్ని అడిగినాక అమ్మ కారు గుర్తుకు ఓటు వేయదు, దయచేసి సార్ మీకు ఓటు వేస్తున్నాం, మేము గెలిపిస్తున్నాం అని చెప్తాం. అంతకంటే నమ్మకము, కాన్ఫిడెంట్ ఒక అభ్యర్థికి ఇంకేం కావాలి? ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాము. ఒక 1% కూడా మాకే టెన్షన్ లేదు. అంటూ ఉంటారు ప్రజా గారికి ఇక్కడ తిరుగులేదు, ఆయనకు పోటీ ఎవరున్నా కూడా ఆయన ముందట అసలు నిలబడలేరు అనేసి అంటూ ఉంటారు. కానీ పోటీ తీవ్రంగా ఉన్నది నాకు. ఒక్క నిమిషం, లేదు లేదు లేదు, పోటీ తీవ్రంగా ఉంది. ఎవరితోటి ఉందంటే పద్మారావు తోటే పోటీ ఉంది అట్లా. ఇక ఇంకోటి ఏంటంటే, నాకు నా భార్య ఓటేయదు, నా కొడుకులు వేయరు, నా కోడళ్ళు వేయరు, మా బ్రదర్స్ వేయరు. నువ్వు బాగా వచ్చారు. అంటే మా ఓటర్స్ అన్నీ ఏమో సనత్ నగర్ ఉన్నాయి, నేను ఎమ్మెల్యేనేమో సికింద్రాబాద్. ఇక ఎప్పుడైతే మా ఇంట్లో లేరో ఇక ఈ ఇంట్లో వేస్తారు. ఇక అట్లా నేనంతా మా ఫ్యామిలీ మెంబర్స్. అంటే జనరల్ గా ఇప్పుడు మా ఇంట్లో ఒక 40 ఓట్స్ ఉన్నాయి. 40 ఓట్స్ ఎప్పుడన్నా బాగా సివియర్ గా క్రాస్ ఉన్న గతంలో మీకు తెలుస్తుందో లేదో, రామకృష్ణ ఆయన ఒక ఎంపీ 9 ఓట్స్ తోటి ఎంపీ గెలిచారు. అయితే అటువంటి గడ్డు పరిస్థితి అవి కూడా కౌంట్ అవుతాయి. కానీ మా ఫ్యామిలీలో 40 ఉన్నాయి అనుకున్నా, కానీ ఈ కుటుంబంలో 1,00,000 ఓట్లు. నేను ఈ కుటుంబం 1,00,000 ఓట్లు, 1,00,000 ఓట్లు ఉన్నాయి. 1,00,000 అంటే మళ్ళీ అతిగా చెప్పుకున్న వాళ్ళు. పోయినసారి ఒక 80,000 ఓట్స్ వీళ్ళే వేస్తారు. ఎవరైతే నాకు ఫర్గా ఓటు వేస్తున్నారో మా ఫ్యామిలీ మెంబర్ కదా. నేను 40 ఓట్లకు ఎందుకు బాధపడాలి? వీళ్ళంతా మా కుటుంబంతో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నాక ఆ బాధ ఏం లేదు. చాలా పెద్ద కుటుంబం ఉన్నది, 80,000 ఓట్లు గల ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఉన్నందుకు అదృష్టవంతునే కదా నేను. 80,000 ఓట్స్ ఫర్గా నాకు ఉన్నాయి. ఈసారి మళ్ళీ ఇంకా పెరుగుతారు ఏమో. అంత ఓట్ బ్యాంక్ ఉన్న కుటుంబంలో నేను భయం పడాలి. మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ విషయంలో మీరేమైనా? నాకు ఏ క్యాండిడేట్స్ ఉన్నారమ్మా, పెద్ద పోటీ క్యాండిడేట్స్ లేరు. అంటే ఏ రాజకీయ పక్షాన కూడా నాకు పోటీ లేదు. చాలామంది అంటే మా ఓటర్స్లో, మా నాయకులు, మా లీడర్స్ గిట్ట, మా క్యాటర్ కాదు, అప్పీల్ చేస్తుంటే కూడా అంటా ఉన్నారు, సార్ 1 సైడ్ అయిపోయింది, ఎందుకు తిరుగుతున్నావు ఇంకా? అరే 1 సైడ్ అయిందంటే మళ్ళీ నాకు అహం పెరుగుతుంది కదా. నేను ఓటు మాత్రం అప్పీల్ చేయాలి, నా బాధ్యత కదా. క్యాండిడేట్గా నేను ఓటు అప్పీల్ చేయాలి, చేస్తూనే ఉంటా. లేదు ఇంట్లో నాకు గెలుస్తారు, నీకు పోటీ లేదు అని చెప్తాను. పద్మనాభ గారికి కేసీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయి, ఎంత ఫ్రీగా మాట్లాడతారు, కొట్లాడి మరి ప్రజల కోసం ఏమైనా చేయగలరు అనేసి అంటూ ఉంటారు. నేను కొట్లాడడం ఆయనతోటి నాకు అవకాశం రాలేదు కొట్లాడేది.
అన్న Just ఇది అడిగితే చాలు. అన్న ఇది కావాలని ఏంటంటే నేను ఫోన్ మీద కూడా తీసుకోవాలి. ఉమ్. ఫోన్ మాట్లాడిపోయిన సార్ కొద్దిగా అని చెప్తే ఇది ఇస్తే ప్రత్యక్షంగా ఉన్నప్పుడేమో అన్నానే పిలుస్తా, ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే సార్ అంట. అంటే కూడా అది ఏదో బాగా ఇబ్బందికరమైన వాళ్ళే కనిపిస్తుంది. కానీ ఇంటికి పోయినాము, మా ఇంట్లోకి ఆయన వచ్చినా కానీ అన్న నడువు తిను అది ఇది అని అంటాం. అది హ్యాబిట్ అయిపోయింది. దాదాపు ఒక 23-24 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుండి అంటే మా టీఆర్ఎస్ ఉనికి లేనప్పటి నుంచి ముఖ్యమంత్రి గారి కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలని. ఇక నాకు కూడా అఫీషియల్ ఏదైనా శాంక్షన్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఏదో ముఖ్య సీఎం గారితో చెప్పి అంత అవసరం కలగలేదు. ఫైల్లో పంపిస్తూనే ఉంటాం, లెటర్ పంపిస్తూనే ఉంటాం, మళ్ళీ శాంక్షన్ ఫైళ్ళు వస్తూనే ఉంటాయి. ఒక 2-3 ఇన్సిడెంట్లు మాత్రం మొన్న ఈ మధ్యనే 40-50 కోట్లు తీసుకున్నాం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కట్టే ఉండే నాకు సీతాఫలం బండిలో. దాని గురించి నాకు 30 కోట్లు కావాలంటే అప్పటికప్పుడే శాంక్షన్ ఇస్తూ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి ఇమీడియట్గా ఒక గంట సేపు టైం నాది అనుకుంటే 30 కోట్లు తెచ్చుకున్నప్పుడు. ఇలా బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కట్టాలని ఉంది నాకు. ఈ 30 కోట్లు సరిపోకుండా ఇంకా 10 కోట్లు అవసరం పడ్డా కానీ తీసుకొచ్చి దాన్ని ప్రైవేటు కాలేజీల కంటే మంచి స్ట్రక్చరు, మంచి ఎలివేషన్ తోటి ఆ కాలేజీ కడతాం. మా కాలేజీ చూస్తే స్టూడెంట్స్ ఒపీనియన్ అంతా మారాలి. వేరే ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు ఉన్న వాళ్ళు ఉంటే అక్కడికి టీసీ తెచ్చుకొని మా కాలేజీలోకి రావాలి. మేము నిర్మాణం చేపట్టే కాలేజీలోకి రావాలి. ఆ పక్కనే నా ఆఫీస్. దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైనా ఎమ్మెల్యేగా మీరు లెటర్ ఇయ్యండి, మాకు అడ్మిషన్ ఇయ్యండి అని ఎప్పుడైతే అడుగుతారో ఆ రోజు గర్వంగా ఫీల్ అవుతా. అంటే నేను క్రియేట్ చేసిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఈ స్థాయికి వచ్చింది. ఒక నాయకుడికి దానికంటే ఇంకేమో అవసరం ఉంటుంది. అది అట్లా ఫీల్ అవుతా. మీరు కాలేజ్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. ఓయూ క్యాంపస్ 6 లో ఉన్నటువంటి దాదాపు అక్కడ 2000 ఓట్లు ఉన్నాయి. కానీ మీరు ఆ ఓట్లను కూడా లెక్క చేయలేదు. రైటే మైనసే అనేసి అంటూ అక్కడ ఉన్న వాళ్ళని మీరు ఇళ్ళ పట్టాలు కూడా అది కూడా ఏదో ఇష్యూ ఉంది అనేసి. ఇష్యూ ఏం లేదు, క్లియర్ గా అడుగు, డైరెక్ట్ నేనే చెప్పేసి కదా, ఇంకా ఇష్యూ ఏముంటుంది. మా ఈ మధ్యకాలంలో ఎన్నికల కోడ్ వస్తుంది అని చెప్పేసి నేను అన్ని తొందరపడి ఫౌండేషన్స్ చేస్తూ ఉన్నా. అవన్నీ శాంక్షన్ స్కీమ్స్. అప్పుడు మాణికేశ్వరి నగర్లో డిమాండ్ ఏం చేశారంటే మాకు హాస్పిటల్ కావాలి. బస్తీ దవాఖానా లే, హాస్పిటల్ అండి. అంటే అది ఏమైతే అంటే మా ముందు ఇప్పుడు లాలపేటలో కడుతున్నాం. మా జ్యూరిడిక్షన్లో మున్సిపల్ లిమిట్స్లో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధి లోపల ఏది చేయాలన్నా కానీ వైస్ ఛాన్సలర్ తోటి మేము శాంక్షన్ తీసుకొని అది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతనే అక్కడ ఏమని చేయగలరు. పాపం కొద్దిమందికి తెలియదు. ఏం అడిగారు వాళ్ళు, ఇన్స్టిట్యూట్ కావాలన్నారు. చేసి కడతాము అని చెప్పినాం. ఇప్పుడు చేయమన్నాం. ఇంకో మాట నా జోలో లేదు, తీసిస్తాను. జోలు ఉంటే ఎంబడే తీసిస్తుంటారని ఆ రోజు చెప్పిన. ఇప్పుడు మీడియా ముఖంగా కూడా చెప్తాం. కొన్నిటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు సరిపోయేటట్టు వాళ్ళ పర్మిషన్స్ గ్రాంట్స్ తీసుకోవాలి. అయితే బీసీ గారిని సీఎం గారి దగ్గర పిలిపించిన, మా మున్సిపల్ మినిస్టర్ దగ్గర తీసుకుపోయినా. ఆయన పిలిపిస్తే ఆయన చెప్పేసిండు స్థలం ఇస్తా అని చెప్పిండు. ఆ స్థలము అంటే కొద్దిగా ఆ స్టూడెంట్ గతంలో హౌసింగ్ గురించి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారి శవయాత్రలు అవి ఇవి ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ఓ మంచి పనికి పబ్లిసిటీ ఇచ్చుడు కాదు, ఆ మంచి పని క్రియేట్ చేయాలి, పని చేయాలి. అది దాని గురించి నేను చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీడియా ముఖంగా మళ్ళీ మీ టీవీలో చూపిస్తాం, మళ్ళీ స్టూడెంట్ పద్మారావు డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అంటే మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ అక్కడనే కలలాగానే వెళ్ళిపోతుంది. వాళ్ళకు మా తెలంగాణ సమాజం, మా పీపుల్స్కి ఏంటంటే తొందరగా రియాక్ట్. ఇష్యూ బేస్డ్ ఒక విషయం ఉంటే కూర్చుని పెట్టి మాట్లాడి అది తీసుకుందామని ఉండదు. ఒకటే విషయం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంతమంది అడుగుతారు. అంటే కొన్ని సందర్భాల్లో ఏమైతే ఉంటే అది చెడిపోతూ ఉంటుంది. అది చేసేటప్పుడు గ్యారంటీగా చేస్తాం, మేము డిసైడ్ అయినామంటే చేసుడే కాదు, దానికి వేరే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చెందినది 100% నిజం అనేసి ప్రజలే అంటున్నారు, ఒప్పుకుంటున్నారు. నువ్వు ఒప్పుకోవా? అంటే మేము చెప్పకూడదు కదా, వన్ సైడ్ మేము నువ్వు ఇక్కడ సిటిజనే కదా, నాకు అర్థం కాలేదు. మీడియా వాళ్ళు ఎప్పుడు ఒక పక్షాన మాట్లాడకూడదు. నేను ప్రజల పక్షాన మా పక్షాన మాట్లాడమని నా డిమాండ్ ఎప్పుడు నీ ముందు పెట్టలే అమ్మా. ఏం పేరైనా ఉండేది? మహేశ్వరి. నీ ముందు ఎప్పుడు ఆ ప్రస్థానం నేను పెట్టలేదు. మీరు మేము ఈ పీపుల్స్ అంతా మనం ఈ హైదరాబాద్లోనే పుట్టిన వాళ్ళం, ఇక్కడనే తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు హైటెక్ సిటీకి ఎట్లా అయిందో జరిగిందనేది ఎంత నిజమో, ఇంకా కొన్ని చోట్ల అలాగే అభివృద్ధి కుంటుపడింది అనేసి. కుంటుపడింది కాదు, బేస్డ్ వైజ్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు
మన దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉండేది కదా. ఇప్పుడు ఇలా కూర్చున్నా సాయిపాల్ 1,00,000 ఓట్లు 16 పడాలి అనగానే పడతాయి. ఎలక్షన్ డేట్ రావాలి, దాంతో టైం ఉంటుంది, మళ్ళీ పీపుల్స్కు ఒపీనియన్ క్రియేట్ కావాలి 16 మీద. అయిన తర్వాత కదా ఓటు వేసేది, అవునా కదా. అట్లనే కొన్ని డైరెక్ట్కి అఫీషియల్ శాంక్షన్స్ ఇవి ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఒక ల్యాండ్ నీది ఉందంటే నా పేరు మీద ట్రాన్స్ఫర్ కావడానికి సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అంతా ఫుల్ ప్లేట్ చేసుకోవాలి. చేస్తాము. వాళ్ళు ఏమి పాకిస్తాన్లో కట్టిపోయామని అడుగుతారా? నేను అక్కడ కాదు భారతదేశంలో కట్టిస్తాను చెప్తున్నా. మా ప్రాంతంలో అడుగుతారు. వాళ్ళకు హాస్పిటల్ వస్తే మాకు బాగుంటుందని చెప్పాను. మీ హాస్పిటల్ కాదు ఇంకో కళ్యాణ మండపం కూడా కడతా అని చెప్తున్నాయి. ఒక హాస్పిటల్ కాదు మీకు కళ్యాణ మండపం కూడా కట్టిస్తా అని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు చేయం? ఈ పీపుల్స్ డిమాండే ప్రభుత్వాలు చేయాలి కదా. అట్లా చేయకుండా అప్పుడు ఆ ప్రభుత్వమే కానీ ఆ ప్రాంతం ఎమ్మెల్యేనే కానీ ఉండి లేనట్టు ఉంటుంది. అది పరిస్థితి. మీరు పూర్తిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ కాకముందు పాలిటిక్స్ అంటే అసలు ఇష్టం లేదనేసి విన్నాను. కేసీఆర్ గారి బలవంతం మీద మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు. నేను అప్పట్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ రోజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ వరకు వచ్చారంటే నిజంగా మీకు పాలిటిక్స్ అంటే ఇష్టం నాకు ఒక ఇరిటేషన్ ఉంటుండే. ఆ ఇరిటేషన్ ఎందుకు ఉంటుందని ఇప్పుడు చెప్పిన కొద్ది సెకండ్స్ ముందే చెప్పిన. కట్టుబడి ఉండకుంటే నాకు జర మెంటల్ ఎక్కుతుంది. ఆ టైంకు చెప్పేసి వెళ్ళిపోతే నాతో కుదరదు. నాకు ఆ ఇరిటేషన్ ఉంటుంది. అప్పట్లో ఆయన వెంబడి నేను బాగా క్లోజ్గా ఉంటుంటే ఒకటే బెడ్ మీద వండుకుంటుంటివి. బయటకన్నా విజిట్స్కి పోయినప్పుడు వైజాగ్ విజయనగరం ఎక్కడ పోయినా కానీ ఆయనకు బాగా అండగా ఉంటుంటే నేను అన్న అని అంటుంటే నేను ఒక 20-22 సంవత్సరాలు ఒక దగ్గర తిరిగిన వాళ్ళము. అవన్నీ చూస్తే ఎందుకో నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. కమిట్మెంట్ ఉండకుంటే రాజకీయాలు ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు ఒక ఫీలింగ్ ఇప్పటికీ ఉంటుంది. కమిట్మెంట్ కావాలని చెప్తాను. ఆ ఇరిటేషన్లో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. నాకు తెలియదు నేనైతే ఇరిటేషన్ ఉంటుండేనో పూర్తిగా అందులోనే ఊరుకుపోతాను నేను, నాకే తెలియదు. అంటే నాకు ఆయన అట్లా చేసిండేమో. అంతే కదా. నేను కార్పొరేటర్ 2 సార్లు, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి 5 సంవత్సరాలు ఎక్సైజ్ మినిస్టర్గా, మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా. ఇలా కూరుకుపోయినట్టే కదా. వీళ్ళకి బయటకు వెళ్ళాలంటే ఏమో నాతో కాని తినం. మళ్ళీ మా జనరేషన్ ఎవరికి గొప్ప చెప్పి తప్పుకోవాలి కదా. ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ అయితే ఉంటుంది కదా. ఎన్నడో నువ్వు కూడా మీ ఈ డ్యూటీ కూడా రిటైర్మెంట్ కావాల్సిందే కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, సర్టైన్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ అయిపోకుండా రిటైర్మెంట్ కావాలి. రాజకీయాలలో మనకు శక్తి ఉన్నంత మటుకు మనం తిరగలుగుతాం. శక్తి క్షీణించిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ న్యాచురల్ కదా. ఉన్నాయా కావాలి? ఇవన్నీ ఉన్నాయి కదా. బస్ అంతే. అయితే సార్ మీరు టిఆర్ఎస్ లో కంటిన్యూగా ఏదో ఒక పదవిలో ఉంటూనే వస్తూ ఉన్నారు. కానీ నాకు తెలిసి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చు. డిప్యూటీ స్పీకర్ గా మీరు సంతృప్తిగా లేరు అనేసి ఒక వాదన, అది ఎంతవరకు? బహుశా పీపుల్స్ వాదన ఉండొచ్చు కానీ నా పర్సనల్ వాదన అయితే కాదు. ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉంటారు. నేను మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే మా క్యాడర్కి ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉండడం మా అన్న మంత్రి కావాలని ఉంటుంది. ఎవరికైనా ఆశాజీవి కదా ఈ మనిషి పుట్టుక. వాళ్ళకి ఆలోచన ఉంటే తప్పేముంటుంది. నేను కూడా దేనికి అది చదువుకుపోయే తత్వం నాది. రెండవది, ముఖ్యమంత్రి గారికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్ బట్టి నాకు చెప్పిన పద్మ ఈసారి నువ్వు నీకు డిప్యూటీ స్పీకర్ తీసుకో, మళ్ళీ వచ్చే క్యాబినెట్లో నువ్వు మళ్ళీ మంత్రిగా ఉంటావు. నేను చెప్పింది రిసీవ్ చేసుకోవాలను. డిప్యూటీ స్పీకర్ కూడా వద్దు, ఎమ్మెల్యే కూడా ఉన్నా ఉంటా అని చెప్పిన. నాకెందుకు టెన్షన్? సర్వీస్ చేయాలని ఉంటే మంత్రి డిప్యూటీ స్పీకర్ అవసరమా? ఒకనొక దశలో పద్మనాభ గారు డిఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. లేదు ఇది ఎప్పుడు ఆలోచన మాకు రాదు. లేదు అలా అంటున్నారు అంటే వాళ్ళకి ఆ మాత్రం నమ్మకం ఉంటుంది మా మీద. ఆ మాత్రం నమ్మకం ఉంటుంది. ఈ బీజేపీ పార్టీ ఏమంటే ప్రతి ఎన్నికలలో అప్పటికప్పుడు ఒక స్టంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. నీ పేరు మహేశ్వరి అన్నావు కదా, మహేశ్వరి ఆ జాబ్ ఇచ్చేస్తుంది, మా దగ్గర ఎలక్షన్ కొట్లాడుతుంది. మహేశ్వరి మా దాంట్లోకి వస్తుంది, ఈయన మా దాంట్లోగా. ఎందుకు పోతామా? ముఖ్యమంత్రి గారితో తెలంగాణ ప్రజల్లో ఉద్యమకారుని నేను ఇన్ని చేసుకుంటూ వచ్చినోడిని నాకేం పిచ్చి పట్టిందా ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ పోనీకి? ఎందుకు పోతామా? సమయానుకూలంగా ఇవాళ లేదు మళ్ళీ రేపు వస్తుంది నాకు. నేను ఎందుకు పోతా? నాకేం అవసరం? పోయే ప్రసక్తే ఉండదు. పోయేటోళ్ళని చూస్తూ ఉన్నాం చాలా మందిని.
పోతున్నారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. మా ఆర్గనైజేషన్లో మేము ఎక్కడున్నామో అక్కడనే ఉన్నాము. ఈ తమాషాలంతా ఈ చూస్తూ ఉన్నాం. పోయే ప్రసక్తే ఉండదు. మాకు ఊపిరినంత మటుకు, మా బాస్ ఉన్నంత మటుకు వాళ్ళెంబడి ఉంటాను నేను, ఆయనెంబడి. అంటే వాళ్ళతోటి ఆ సంబంధాలు ఏర్పడ్డాయి మాకు. కేసీఆర్ గారితో అతి సన్నిహితంగా ఉండే వాళ్ళలో నేను ఒకరిని. హైదరాబాద్ డిస్టిక్లో ఎవరు లేని టైంలో నేను ఒక్కరిని హైదరాబాద్ జిల్లాలో కొద్దిగా గొప్ప పేరున్న వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీలో పోయినా. నేను చాలామంది క్రిటిసైజ్ చేశారు నన్ను. అరే అది ఏంటో జిల్లాలో ఉండోమో, ఇక్కడ ఏముంటుంది ఆ పార్టీ, అది ఇది అని అందులో చాలామంది చూసాను. నన్ను కూడా క్రిటిసైజ్ చేశారు. నేను ఇంత మంచి మాట్లాడారు, పోయి గంటలకు పోయిండు ఉన్నారు. ఇవాళ ఎంతెంత మంది వచ్చి మా దాంట్లో పడతారో ఆ తమాషా కూడా చూస్తూ ఉన్నాం. వస్తూనే ఉంటారు, మళ్ళీ పోతూనే ఉంటారు. కానీ మేము అందులోనే ఉంటాము, చిరస్థాయిగా ఆయన వెంబడే ఉంటాము. నా తర్వాత నా కుటుంబ సభ్యులు, నా సంస్కృత పాలిటిక్స్ గిట్ వస్తే మళ్ళీ ఆయన తరం తర్వాత మా కేటీఆర్ తరం వస్తే నా కుట్లను ఆయన వెంబడే అటాచ్ చేస్తారు. కానీ వేరే పార్టీలో చాలా మంది బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఓకే, బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది కాంగ్రెస్ కి వెళ్ళారు, ఇది కామన్. కాకపోతే కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఇక్కడ పదవులు ఇస్తున్నారు, ఇక్కడున్న వాళ్ళని తక్కువ చేస్తున్నారు అనేసి అంటూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు నేనే చెప్పిన, ముఖ్యమంత్రి గారికి కొన్ని సమీకరణాలు ఉంటాయి. మహేశ్వరి మా ఇంటిదే కదా, మా ఇంట్లో అమ్మాయి కదా, ఆమెను మేమేం చేసుకోవచ్చు, ఇంకెప్పుడు ఉన్నతాన్ని తీసుకోవచ్చు, మా ఫ్యామిలీ మెంబర్ కదా. ఇప్పుడు బయట ఒకడు అపోనెంట్ ఎవడో ఉన్నాడు నా పక్కోడు, వాడిని మా ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా, స్ట్రెంత్ పెరుగుతుంది కదా అని ఉంటుంది. రాజకీయాలలో ఈ సమీకరణాలన్నీ వాస్తవం ఉంటాయి కదమ్మా, ఉండయా? ఎంతోమంది పోతూ ఉంటారు, కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ చేయాలంటే పార్టీ ఆర్గనైజేషన్ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. దాంట్లో తప్పేలేదు. భారతదేశంలో ఈ ఫ్రీడమ్ మాత్రం ప్రతి పొలిటికల్ పార్టీస్కు ఉన్నది, అట్లనే మా పార్టీకి కూడా ఉన్నది. నీకు ఉంటుంది కానీ నాకు ఉండదా? ఉంటుంది కదమ్మా. ఆ ఫ్రీడమ్ అన్ని పార్టీలకు ఉంటుంది. సమీకరణలు అవసరం ఉన్నప్పుడు చాలామంది వస్తామని అన్నోళ్ళని తీసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న కొద్దిగా టీడీపీ ఆర్గనైజేషన్ రాలేదంతా జాయిన్ అవుతామని చెప్పారు. ఎస్, రమ్మని చెప్పినాం. ఇన్ని జరిగినాయి కదా. అమిత్ షా ప్లేస్ ఏంది? పిఎం తర్వాత నాయకుడు ఆయన అమిత్ షా. యోగి ఆదిత్యనాథ్ ఆయన ఒక డైనమిక్ లీడరు. ఇటువంటి నితిన్ గడ్కరీ ఆయన ఒక నేషనల్ లీడరు. వీళ్ళంతా వచ్చి గత మున్సిపల్ ఎన్నికలలో మా మీద పడ్డారు. మా మీద పడితే ఏమైందమ్మా, మా ప్రాంత ప్రజలు ఎంత గొప్పోళ్ళు అంటే నాకు కూడా అప్పుడప్పుడు క్రాక్లు వేస్తుంటుంది. ఏమో వీళ్ళందరూ వస్తారు కానీ నేను ప్రచారం చేసి చూస్తాం, మాలేదేందో మాదేందో గమనుకున్నాను. తక్కువ ప్రచారం చేశాను. 7 days టైం దొరికింది. ఈ ఇంటింటి ప్రచారం చేయలేను అప్పుడు, అంటే టైం లేకుండే చేయలేకపోయినా. వచ్చినా కానీ వాళ్ళకి ఎంత నమ్మకం అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఒకటి సికింద్రాబాద్లో మాకు 5 డివిజన్లు ఉంటే 5కి 5 స్వీప్ చేసి మాకు 5 డివిజన్లు స్వీప్ చేసి మా పార్టీకి మా ఈ ప్రాంత ప్రజలు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు. అప్పుడు వివిధ జిల్లాల నుంచి మా దగ్గర క్యాంపెయినింగ్కి వచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, అక్కడ ఎమ్మెల్యేస్, మంత్రులు అంతా హైదరాబాద్ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళంతా సిటీ అట్మాస్ఫియర్ చూస్తారు, మా సికింద్రాబాద్ అట్మాస్ఫియర్ కూడా చూస్తారు. ఎన్నికలు అయినాక కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి. అన్న మీది ఒకటే సికింద్రాబాదే, ఎన్ని ఉన్నాయో అన్నీ స్వీప్ చేసిన శాసనసభ నియోజకవర్గం మీదే. మీ ప్రాంత ప్రజలు మీకు గిఫ్ట్ ఇచ్చారు, మీకు మీ ప్రాంత ప్రజలకు ఆ ఓటర్స్కు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ఇక అంతకంటే గొప్ప రాజకీయ నాయకునికి ఏముంటుందేమో. ఇప్పుడు చరిత్ర ఉండిపోతుంది కదా. జిహెచ్ఎంసీ మినిస్టర్ ఈ పీరియడ్లో ఎలక్షన్లో ఇన్ని గెయిన్ చేశారంటే ఏకైక శాసనసభ నియోజకవర్గం సికింద్రాబాద్. అది ఆ పీపుల్స్, అది ఈ లీడర్, వాళ్ళు మేము కలిసి కోఆర్డినేషన్ మంచిగా ఉంటుంది. సికింద్రాబాద్ లో అప్పుడప్పుడు సనత్ నగర్ రాజకీయం కూడా కనపడుతూ ఉంటుంది అని అంటారు. ఎట్లా? తలసాని గారు ఇక్కడ రావడం. ఒక మంత్రికి ఇక్కడ రావద్దా? మంత్రిగా వస్తే ఓకే, కానీ ఆయన మా పార్టీ మినిస్టరే కదా.
మా పార్టీ మినిస్టరు ఆ వాళ్ళు విషయంలో మీరు ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అయ్యారని కూడా. ఎందుకైతమ్మా నేను ఉమ్, శ్రీనివాస్ యాదవ్ నాకంటే 10-12 సంవత్సరాలు చిన్నోడు. నేను మొట్టమొదటి రాజకీయాలలో నేనే. ఉమ్, మాకు ఏముంటాయమ్మా మా పాలనతో ఏమైనా ఉంటే డిస్కషన్లు ఉంటాయమ్మా. ఆయనతో మాకేముంటాయి? మా పార్టీ ఎమ్మెల్యే మినిస్టర్ కదా, ఎందుకుంటాయి? అంటే పద్మారావు గారి విషయంలో కూడా అప్పుడప్పుడు వేలు పెడుతూ ఉండడం. ఏం వేలు పెట్టరు. ఆయన ఇక్కడ ఓ 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నాడమ్మా. ఉమ్, ఆయన కూడా కొన్ని సంబంధం ఉంటాయి ఈ పీపుల్స్ తోటి. ఉమ్, ఒక ప్రాంతానికి 2 టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉమ్, వాళ్ళందరూ కలుస్తారు, ఏదైనా పెళ్ళిళ్ళకి ఇన్వైట్ చేస్తారు, ఏదైనా ప్రోగ్రాంలలో ఇన్వైట్ చేస్తారు. మళ్ళీ నన్ను నా రెసిడెన్స్ సనత్నగర్లో ఉంది, నేను అక్కడ చేస్తా, వినాయకుని పెడతాము, అమ్మవారి జాతర చేస్తా. అది సనత్నగర్ కదా, దానికేమో లిమిట్స్ వారధులు ఉంటాయా? ఉమ్, పక్క రాష్ట్రం కాదు కదా, తెలంగాణ రాష్ట్రం ఒకటే కదా. ఉమ్, కాన్స్టిట్యూన్సీలు వేరైనంత మాత్రాన మాకు అటువంటి ఎందుకు ఉంటాయమ్మా? ఉమ్, ఏమీ లేవు. మేము అక్కడ చేస్తాము ఏదైనా ఫంక్షన్లు అయితే. ఆయన కూడా ఏం చేస్తారు, డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో గిట్ట కాదు, ఒక ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే లిమిట్స్లోనే ఉంటుంది. ఉమ్, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, కొన్ని మన దగ్గర జాతరలు ఉంటాయి, వినాయకుని కూర్చుని పెడతారు. తెలంగాణ పీపుల్స్కు నెలకో పండుగ వస్తుంటుంది. ఉమ్, ఆ పండుగలు వచ్చినప్పుడు మావాడిని పిలిస్తే ఆయన వస్తే తప్పేముందమ్మా? ఉమ్, రావద్దని మన రూల్ ఉందా? మన భారతదేశ రాజ్యాంగంలో ఉందా? అట్లా ఉమ్. ఉందా? సో మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకైతమ్మా? ఓకే, సరే. మీ నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేటర్లు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఈక్వల్ టు రిజర్వేషన్. ఈక్వల్ టు జెంట్స్ ఎంత ఉన్నారు, మహిళల కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉన్నది. ఒక 2-3 వేల డిఫరెన్స్లా మహిళా ఓటర్స్ అంటే పాపులేషన్ అంతనే ఉంది, ఓటర్స్ అంతనే ఉన్నారు. మాకు వాళ్ళకు పెద్ద తేడా లేదు. మహిళా రిజర్వేషన్ పైన మీ కామెంట్. మహిళా కామెంట్ ఏంది, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ 5 మున్సిపల్ డివిజన్ మహిళా రిజర్వేషన్లే ఉన్నాయి కదా. ఇంకా కామెంట్స్ ఏముంటాయి? ఇప్పుడున్న కార్పొరేటర్లు కూడా 10 సంవత్సరాల నుంచి మా మహిళలే ఉన్నారు కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళు మహిళా రిజర్వేషన్ అంటున్నారు, మహిళలకు మేము చెయ్యని అనేసి అంటున్నారు. కానీ కేబినెట్ లో ఎంత మంది మహిళలు ఉన్నారు అనేసి నేనేం చెప్తున్నా, ఈక్వేషన్ బట్టి అందులో ఉంటాయమ్మా. మా దగ్గర సబితేంద్ర రెడ్డి ఉన్నది, ఉందా లేదా? సత్యవతి రాథోడ్ ఉందా లేదా? ఉందా లేదా? మహిళలు లేకుండా ఒకరు కూడా మహిళలు లేరంటేనేమో నువ్వు అడిగిన దానికి ఏదైనా ఆన్సర్ ఉంటుంది. అరే వాస్తవమే, మా దాంట్లో కూడా ఉన్నారు కదా, మినిస్టర్సే ఉన్నారు కదా, ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా. అంటే ఎవరికి వాళ్ళు మీరు చెప్పుకున్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్పుకుంటుంది ఈసారి మేమే గట్టి పోటీ ఇస్తాము అనేసి. కాంగ్రెస్ కూడా చెప్పుకుంటుంది. మీరు టీడీపీ హయాంలో, ఎన్టీఆర్ గారి హయాంలోనే మీరు అప్పుడే విజయం సాధించారు టీడీపీ. ఇప్పుడు పెద్ద సమస్య ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేము ఎన్టీఆర్ కంటే ఎక్కువ చరిష్మా ఉందా ఇప్పుడు? ఉందా? అఫ్ కోర్స్ లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి ఖచ్చితంగా మేము వస్తాం. యువత ఓట్లు మా వైపే ఉన్నాయి, రైతుల ఓట్లు మా వైపే ఉన్నాయి అనేసి తెలుస్తుంది కదా. ఇదంతా తమాషా, మ్యాజిక్ అంతా 3వ తారీఖు నాడు తెలుస్తుంది కదమ్మా. నా నేను ఎన్నికల విజయం సాధించినాక మళ్ళీ నువ్వు ఆడికి వస్తావు కదా, నా కౌంటింగ్ అది రావా? వచ్చినప్పుడు చెప్తా, మహేశ్వరి ఆ రోజు ఏం చెప్పినా ఇగో ఇది చూడు సికింద్రాబాద్ అని చెప్తా నీకు. ఇది సికింద్రాబాద్, వీళ్ళు సికింద్రాబాద్ ఓటర్స్, ఈ లీడర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే 4th టైం మళ్ళా విజయాన్ని సాధించిన మహేశ్వరి. ఇప్పుడు అడుగు, ఏం అడుగుతావు నీకు చెప్తా అని చెప్తా. నా తమాషా ఏందో నీకు చూపిస్తాను, నువ్వు నా తమాషా చూడాలి. ఇగో చూసినావు కదా అని నీకు చెప్తారు. ఎట్టి పరిస్థితి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ టైం కి అభివృద్ధిలో ఇంకా లోపాలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. లోపాలు నీ జీవితం నా జీవితం ఉన్నంత రోజులు అభివృద్ధిలో కొద్దిగా యాడ్ అవుతూనే ఉంటాయి. ఒక రోడ్ వేస్తాము, సివరేజ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సివరేజ్ ప్రాబ్లం స్టార్ట్ అయిన ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది కూడా అన్ని చేయడానికి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా సవాళ్ళ ఇష్యూస్ ఉంటాయి ఈ పబ్లిక్ ఫీల్డ్లో. ఇష్యూస్ లేని రోజు అయిపోయింది, మొత్తం అయిపోయింది, నేను చేసిన అన్నాడు అనుకో, వాడు మూర్ఖుడు అంటారు. ఈ రోజు అంటే ఇప్పుడు వర్షం పడ్డది, 1 గంట సేపు మా పాదయాత్ర 2 గంటలు ఆపుకున్నాం. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఐడియా లేదు, ఆ వాతావరణం నా హ్యాండ్లో లేదు. ఇలా ప్రచారం చేస్తాం కదా అని వచ్చిన, 2 గంటల టైం డిలే అవుతుంది, మనం ఆగాలని చెప్పారు. సాగుదామని చెప్పిన. అందుకే మీకు కూడా మీడియాకి ఇంత టైం ఇచ్చినాయి, మీకు ఇంకా వేరే కూడా. మరి టైం కాగానే ఆ పీరియడ్ వెళ్ళిపోతుంది, వర్షం అయిపోయింది, మళ్ళీ ప్రచారానికి వెళ్తూనే ఉంటా. ఇది నేచర్ ఎవరి కంట్రోల్లో ఉండదు, మీ కంట్రోల్లో ఉండదు, నా కంట్రోల్లో ఉండదు, ఇక్కడ ఉన్న ఎవరి కంట్రోల్లో నేచర్ ఉండదు. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సీజన్ ఎట్లా చేంజ్ అవుతుంటాయి. ఈ డెవలప్మెంట్ కూడా
జరుగుతుంటే మళ్ళీ పాడవుతుంటే మళ్ళీ రీకార్పొరేట్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ కొత్త చేస్తూనే ఉండాలి. అసలు ఇల్లు అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చాలా మందికి ఇంకా మీ నియోజకవర్గంలో చాలా మందికి ఇంకా అందలేదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బహుశా మీకు కూడా గుర్తే ఉంటుంది, మా మీద లేదు ఇది. ఆ జిల్లా కలెక్టర్లు వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, చేసేసి ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే క్రమంలో కూడా కొంతమందికి బిల్డింగ్లు ఉన్న కూడా ఇల్లు వచ్చింది. ఆయనకి మంచిగా 3-4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, పాపం ఇల్లు లేదనుకోనికి రాలేదు, ఆయనకి బిల్డింగ్ ఉన్నకి ఇల్లు వచ్చింది. అంటే ఈ సిస్టమ్ ఇంత పెద్ద సిస్టంలో కొన్ని పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. అందుగురించే చెప్తున్నా, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధి. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఎంపికలో టోకన్ సిస్టమ్ ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ టోకన్ ఏం టోకన్ సిస్టమ్ ఉంది అందులో? అంటే లాటరీ సిస్టమ్ వేస్తున్నారు కదా, లాటరీ సిస్టమ్ ఏం చేస్తారో మీరు తెలుసుకోలేదమ్మా. బహుశా అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో 19th అంటే 19వ సంవత్సరానికి ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఆన్లైన్లో వాళ్ళకు ఇప్పుడు ఇండ్లు వస్తున్నాయి. ఆ వచ్చే క్రమంలో కూడా ఇవి 6, 7, 8 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఎవరు ముసుకోవాలి, సపోర్ట్ చేయద్దు ఎవరు. 7, 8 అంతస్తుల 9 అంతస్తుల టవర్స్ కట్టినాం కదా, అక్కడ ఏం చేస్తున్నారంటే లాటరీ వేసేసి ప్రజల సమక్షంలో వాళ్ళతో లాటరీలు తీయించేసి అప్పటికప్పుడే వాళ్ళకి అలాట్మెంట్ ఇస్తా ఉన్నాం. అది తప్ప? అది ఇంత క్లారిటీగా ఇండ్లు చేయడం కూడా దేశంలో ఎక్కడైనా ఉంటుందమ్మా? ఎమ్మెల్యేగా నేను 50 మందికి ఇండ్లు చేయలేను, మళ్ళీ సిస్టంలోకే పోవాలి, నేను పోయి అక్కడనే ఇప్పించాలి తప్ప నా ఓన్ ఏదైనా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చే పరిస్థితి లేదు. అది చాలా మంచి సిస్టము. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సెలెక్షన్ చేస్తున్నారు, ఇస్తారు. ఇవన్నీ అయిపోయినాక మా దగ్గర వేల మంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇండ్లు లేవు. ఈ సిస్టంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వేల కుటుంబాలని. అందు గురించి ఏదో ఒక స్పాట్లో ఒక 10 acres ల్యాండ్ చూసినాము, అక్కడ కట్టించినప్పుడు కలెక్టర్ చెప్తాం, ఓ లిస్ట్ పంపిస్తాం, వీళ్ళకి ఇండ్లు ఇచ్చేయాలని ఇప్పించారు. ఏమన్నా తప్ప అది? ఇంకా అడుగు. అయితే ఈసారి సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగడం ఖాయం. ఓన్లీ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటున్నారు ప్రజా నాయకులు, మాస్ పొలిటీషియన్